హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18 సీజన్ ఏదైతే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య వార్ సిచ్యువేషన్ తో వాయిదా పడింది. సో తర్వాత మళ్ళీ రీస్టార్ట్ కాబోతుంది సాటర్డే నుంచి. సో ఫస్ట్ మ్యాచ్ లో రీస్టార్ట్ అవబోతున్న మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగబోతుంది. సో ఇక్కడ ఆర్సీబీకి ఒక్క మ్యాచ్ విజయం సాధిస్తే వాళ్ళు ప్లే ఆఫ్ కి వెళ్తారు. అట్ ది సేమ్ టైం కేకేఆర్ ఓడిపోతే మాత్రం అఫీషియల్ గా దే ఆర్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ది టోర్నమెంట్, అంటే ఎలిమినేట్ అయిపోతారు. సో ఎట్లా ఉండబోతుంది ఈ మ్యాచ్? సో పిచ్ కండిషన్స్ అండ్ వెదర్ రిపోర్ట్. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ సుధీర్ మహావతి. సుధీర్ జీ, సో రీస్టార్ట్ కాబోతుంది. సో ఐపీఎల్ మళ్ళీ ఏదైతే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్, సో ఎవరు ఫేవరెట్ అనుకోవాలి, ఎవరికి ఎడ్జ్ ఉంది? యా యా రీస్టార్ట్ అవుతుంది మీరు అన్నట్టుగా. కానీ మనం ఒక కొన్ని సెకండ్లు కనీసం సంతాపం తెలియజేద్దాం ఆ బాధితులకు. బికాస్ వాట్ హ్యాపెండ్ ఇన్ కశ్మీర్ వాజ్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ, పహల్గామ్ లో. యా వెరీ సాడ్ అండి. యా వాట్ హ్యాపెండ్ వాజ్ వెరీ సాడ్ యాక్చువల్లీ. బట్ అఫ్ కోర్స్ షో గోజ్ ఆన్ అంటుంటారు కదా. సో అన్ని మెల్లమెల్లగా సర్దుకుంటున్నాయి యాక్చువల్లీ. సో మన సంతాపం ఎప్పుడు ఉంటుంది, వాళ్ళ వైపు ఉంటుంది. ఓకే, మనం వాట్ హ్యాపెండ్ వాజ్ రియలీ వెరీ బ్యాడ్. ఐపీఎల్ స్టార్ట్ అయితే అవుతుంది, బట్ హైదరాబాద్ లో మ్యాచ్ లేకపోవడం అనేది హైదరాబాద్ ఫ్యాన్స్ డిసప్పాయింటింగ్ గా ఉంటారు ఇప్పటి వరకు అయితే. మరి ప్లే ఆఫ్ మ్యాచ్ ఏదైనా ఒకటి పెడతారా నరేష్? టు వెయిట్ అండ్ సీ. ఇప్పటి వరకు అయితే ఐ థింక్ హైదరాబాద్ లిస్ట్ లో లేదు అసలు యాక్చువల్ గా. దానికి కారణం నేను ఏమనుకుంటానంటే మేబీ హైదరాబాద్ ఒకటి రేస్ లో లేదు. అండ్ ఇప్పుడు చాలా మంది హైదరాబాద్ ప్లేయర్స్ కూడా మళ్ళీ తిరిగి వస్తారా కొంచెం డౌట్ కూడా కనబడుతుంది అసలు యాక్చువల్ గా. బట్ కమిన్స్ అయితే వచ్చేలాగా కనబడుతున్నాడు. ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు ఆడిపోయేలాగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అందుకని ఐపీఎల్ మే 25th వరకు ప్లాన్ చేశారు ఈ సంవత్సరం. బికాస్ ఆ ఫైనల్ కూడా June 11th నుంచి ఉంది కానీ ఎల్లుండి మ్యాచ్ అయితే నేను అనుకుంటాను చాలా చాలా కీలకం, ముఖ్యంగా ఆర్సీబీకి అసలు యాక్చువల్గా. బికాస్ కోల్కతాకి అయితే నరేష్ ఛాన్సెస్ తక్కువ కనబడుతున్నాయండి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు కోల్కతా ఇప్పుడు రేస్ లో ఉండాలి అంటే అయితే గుజరాత్ టైటన్స్, పంజాబ్ తర్వాత ఆర్సీబీ 3 వరుసగా విక్టరీలు సాధించాలి. తర్వాత ఢిల్లీ ముంబైని ఓడించాలి. తర్వాత వాళ్ళకు 15 points వచ్చిన తర్వాత అక్కడే ఉండాలి, ఎందుకంటే కొంచెం నెట్ రన్ రేట్ తక్కువ ఉంది కానీ కోల్కతాలో. అక్కడ ఒక ఛాన్స్ కలిసి రావాలి వాళ్ళకు. లేకుంటే గుజరాత్ అండ్ ఆర్సీబీ గెలవాలి అండ్ పంజాబ్ షుడ్ లూజ్ ఆల్ 3 matches. అప్పుడు ఏదైనా ఒక చిన్న హోప్ వాళ్ళకు ఉంటుంది. బట్ అలానైతే క్యాలిక్యులేషన్స్ లో టఫ్ గానే కనబడుతుంది 2 matches. ఎందుకంటే వాళ్ళు చెన్నైతో ఎప్పుడైతే ఓడిపోయినారో సస్పెన్షన్ కంటే ముందు, దట్ వాజ్ ఎ వెరీ బ్యాడ్ డిఫీట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. దాదాపుగా గెలిచే మ్యాచ్ వాళ్ళు ఓడిపోయినారు. ఒకవేళ ఆ మ్యాచ్ లో వాళ్ళు గెలిచినట్లయితే అబ్సల్యూట్లీ వాళ్ళు రేస్ లో ఉండేవాళ్ళు, డౌట్ లేదు. ఎందుకంటే 17 points కూడా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు 2 matches గెలిచా కానీ వాళ్ళు దే విల్ ఎండ్ ఆన్ ఓన్లీ 15 points. సో 15 points ఉన్న సిచ్యువేషన్ లో సరిపోయేలాగా కనబట్టలేదు 4 team. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 16 points తోటి ఉన్నాయి గుజరాత్ టైటన్స్ అండ్ ఆర్సీబీ. సో ఆర్సీబీకి ముఖ్యంగా ఎందుకు ఇంపార్టెంట్ అన్నానంటే బికాస్ వాళ్ళకు టాప్ 2 లో వెళ్ళడానికి ఛాన్స్ అద్భుతంగా ఉంది. 3 matches గెలిచారు అనుకోండి, వాళ్ళు డెఫినెట్లీ 22 points కు వెళ్తారు. అండ్ 3 matches గెలిచే ఛాన్స్ ఎందుకు ఉంది అని నేను అంటున్నానంటే వాళ్ళు ఇప్పుడు ఆడే టీమ్స్ కూడా అన్ని లోవర్ టీమ్స్ తోటి ఆడుతున్నారు. కోల్కతా గానీ, ఎస్ఆర్హెచ్ గానీ, ఐ థింక్ లక్నో తోటి కూడా ఒక మ్యాచ్ ఉన్నట్టున్నది వాళ్ళకు. సో ఈ 3 matches కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే హ్యాజల్వుడ్ అండ్ రోదర్ఫోర్డ్ అంటే ఆల్ ఫారిన్ ప్లేయర్స్ వాళ్ళకి వాళ్ళ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ అవైలబుల్ గా ఉన్నారు. బట్ హేజల్వుడ్ ఇంజరీ ఎంత అంటే కోలుకున్నాడా? వి హావ్ టు వెయిట్ అండ్ సీ. బికాస్ ఇప్పుడైతే రియల్ గా చెప్పాలంటే హేజల్వుడ్ కి టోర్నమెంట్ అనేది ఒక మంచి మొమెంటం రిథమ్ రాబట్టుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ గా అయిపోయింది. అబ్సల్యూట్ మూమెంట్ అయితే అందుకున్నాడు. అండ్ రాదర్ఫోర్డ్ ఉండడం అనేది చాలా కీలకం. ఎందుకంటే రాదర్ఫోర్డ్ మొన్న కూడా మనం చూసాం చెన్నై అగైన్స్ బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ ఆర్సీబీ అఫ్ కోర్స్ హోమ్ క్రౌడ్ ముందు విన్స్ సాధించారు కనుక ఈ సంవత్సరం కూడా ఐ థింక్ ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళు క్యారీ చేయాలి. బికాస్ దే ప్లేడ్ వెల్ అగైనెస్ట్ ఆర్ఆర్, దే ప్లేడ్ వెల్ అగైనెస్ట్ చెన్నై. ఫస్ట్ 3 matches ఓడిపోయిన తర్వాత 2 matches గెలిచారు వాళ్ళు. అండ్ ఇంకో 2 matches కూడా వాళ్ళకు ఉన్నాయి. అండ్ దట్ సన్ రైజర్స్ హైదరాబాద్ అగైనెస్ట్ కూడా వాళ్ళు 23rd రోజు ఇక్కడే ఆడతారు, బెంగళూరులో ఆడతారు. సో ఈ 2 matches లో ఆర్సీబీ గెలిచినట్లయితే వాళ్ళు ఫస్ట్ 2 వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ వన్ గెలిచినట్లయితే క్వాలిఫై అయితే ఖచ్చితంగా అవుతారు. 3 గెలిచినట్లయితే 2 గెలిచా కానీ నేను అనుకుంటాను ఫస్ట్ 2 లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ ఓడిపోయినా కానీ నేను అనుకుంటాను వాళ్ళకు ఛాన్సెస్ అయితే ప్లే ఆఫ్ లో వెళ్ళడానికి ఉన్నాయి. సో మీరు అన్నట్టుగా బట్ పర్టికులర్ అవైలబుల్ గా ఉండకపోవచ్చు నరేష్, ఎందుకంటే అతనికి ఇంజరీ అయింది కనుక. జితేష్ శర్మ కెప్టెన్ గా ఉండే రీప్లేస్మెంట్ కూడా చేసుకున్నారు అడ్వాన్స్ గా.
సో యా అదొకటి చేసుకున్నారు లోకల్ ప్లేయర్ కనుక. అండ్ అది కాక వాళ్ళు ఆ, జితేష్ శర్మని కెప్టెన్సీ చేయడానికి కోరేలాగా కూడా కనబడుతున్నారు. బికాస్ పటిటర్ అంటే ఇంకా ఈజ్ నాట్ టోటలీ రూల్డ్ అవుట్ అండి. అండ్ ఇప్పుడు ఇంగ్లాండ్ తోటి కూడా ఏ సిరీస్ ఉంది కదా, దాంట్లో కూడా ఉండకపోవచ్చు. పటిటర్ కొంచెం లాంగ్ రెస్ట్ కావాలి అని అంటున్నారు. వి డోంట్ నో అబౌట్ దట్. ఓకే. బట్ అగైన్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది కనుక మళ్ళీ ఆ మొమెంటం రిధం అందుకోవడానికి ప్లేయర్స్ కొంచెం టైం పడుతుంది. అండ్ విరాట్ కోహ్లీ ఈ మధ్యలోనే మనందరికీ తెలుసు టెస్ట్ క్రికెట్ నుంచి దూరం అయిపోయినాడు కనుక ఐ థింక్ అతనికి ఫ్రాంచైజ్ క్రికెట్ ను గెలిపించాలన్నటువంటి ఒక కోరికనైతే ఉంది. అండ్ ఆ కోరికకు నేనేమనుకుంటానంటే ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ సే దట్ ద టైటిల్ ఈస్ బికనింగ్ దెమ్, యాక్చువల్లీ పిలుస్తుంది అని అనుకోను కానీ బట్ టైటిల్ గెలిచేందుకైతే వాళ్ళకి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నేను అనుకుంటాను నరేష్. ఓకే. అయితే కమింగ్ టు ది కేకేఆర్, ఎక్కడ మిస్టేక్ జరిగింది డిఫెండింగ్ ఛాంపియన్ వెనకబడిపోవడానికి? ప్రధానంగా మనం ఏది రీజన్స్ చెప్తారు? అంటే మెయిన్ బౌలింగ్ ఆర్ బ్యాటింగ్ ఆర్ ఫీల్డింగ్ కాంబినేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేష్, వాళ్ళకు శ్రేయస్ రిప్లేస్మెంట్ కెప్టెన్ నేను అనుకుంటాను రహానే రూపంలో మంచి కెప్టెన్ దొరికాడు, డౌట్ లేదు. రహానే కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కెప్టెన్. ఫస్ట్ వెంకటేష్ అయ్యర్ ను కెప్టెన్ చేద్దాం అనుకున్నారు. వాళ్ళకు అసలు యాక్చువల్గా టాప్ ఆర్డర్ అనేది క్లిక్ కాలేదు. బికాస్ టాప్ ఆర్డర్ లో క్వింటన్ డికాక్ పైన ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఈ సంవత్సరం. అండ్ అతన్ని యూనో డ్రాప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఓన్లీ 197 అగెన్స్ట్ ఆర్ఆర్ ఇన్ గౌహతి. ఆ తర్వాత ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. అండ్ గుర్బాజ్ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. లాస్ట్ మ్యాచ్ లో చెన్నై అగెన్స్ట్ స్కోర్ క్విక్ రన్స్ యాక్చువల్లీ స్కోర్ చేశాడు, కానీ అతను కూడా అంత పెద్ద చెప్పుకోదగ్గ ఫామ్ కనబరచలేదు రియల్ గా చెప్పాలంటే. అండ్ సునీల్ నారాయణ నుంచి కూడా చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఎక్కువగా బౌలింగ్ పైన పెట్టుకున్నారు, వరుణ్ అండ్ సునీల్ నారాయణ. ఐ డోంట్ సే దట్ దే బౌల్డ్ బ్యాడ్లీ, బట్ అనుకున్నట్టుగా వాళ్ళు ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్ కనబరచలేకపోయినారు అసలు. రసల్ లేట్ ఫామ్ రావడం, రసల్ కు స్టార్టింగ్ లో బౌలింగ్ ఇవ్వలేదు, లాస్ట్ లో కొంచెం పర్వాలేదు అనిపించుకున్నాడు. అండ్ వాళ్ళకి ముఖ్యంగా రింకు సింగ్ కూడా కొంచెం లేట్ గా ఫామ్ లోకి రావడం అనేది, ఇవన్నీ కూడా వాళ్ళకి ఏవి సెట్ కాలేదు అసలు. ఓన్లీ అజింక్య రహానే ఒక్కడే నరేష్ వాళ్ళకు కొంచెం కన్సిస్టెన్సీ కనబరిచాడు. బట్ అదర్వైజ్ ఓవరాల్ గా టీం నుంచి మీకు పర్ఫార్మెన్స్ రాలేదు. మీకు స్పెన్సర్ జాన్సన్ ఆడించారు, అతడు వాజ్ నాట్ సక్సెస్. నోకియా ఒకే మ్యాచ్ ఆడాడు అగైన్స్ పంజాబ్. ఆ మ్యాచ్ లో ఆఫ్ కోర్స్ మనం చూసాం మంచి బౌలింగే కనబడదు. బికాస్ 111 కు ఆల్అౌట్ చేయగలిగారు అసలు. నోకియా ఆల్సో బౌల్డ్ వెల్, గాట్ 1 వికెట్. బట్ వాళ్ళకు మెయిన్ గా ఫారెన్ ఫాస్ట్ బౌలర్ నుంచి ఒక మంచి పర్ఫార్మెన్స్ లభించలేదు అసలు రియల్ గా. దట్ వాజ్ బికాస్ ఇప్పుడు చూడండి, మీరు హేజల్ కూడా అన్నారు, ఆర్సీబీలో ఎట్లైనా రాణించాడు, స్టార్క్ ఎట్లనైతే రాణించాడు, యాసన్ ఎట్లనైతే పంజాబ్ లో రాణిస్తున్నాడు, సపోర్టివ్ రోల్ ప్లే చేస్తున్నాడు, ఎట్లనైతే ట్రెంట్ బోల్ట్ రాణిస్తున్నాడు, జోఫ్రా ఆర్చర్ రాణించాడు. సో అలా నేను అనుకుంటాను ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్ నుండి మంచి పర్ఫార్మెన్స్ వాళ్ళకు దొరకలేదు. అండ్ దట్ ఐ థింక్ చాలా డిఫరెన్స్ దానికి కనబడింది నటేష్. ఓకే. అయితే చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్ట్ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే కోహ్లీ మళ్ళీ గ్రౌండ్ లాగా అడుగు పెడుతున్నాడు. ఇంకా ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఏదైతే టెస్ట్ అండ్ టీ20లో కనపడ్డాయి కాబట్టి వన్డే సిరీస్ లో అప్పుడప్పుడు ఉన్నాయి. సో ఒక గ్రాండ్ ఫేర్వెల్ అయితే ఇచ్చేలా ప్లాన్ చేసుకున్నారు ఆల్రెడీ ఫ్యాన్స్ చాలా మంది వైట్ జెర్సీ. సో ఒక అబ్సల్యూట్ అండి. ఆ గ్రాండ్ ఫేర్వెల్ నేను అనుకుంటాను అది అహ్మదాబాద్ లో జరగాలంటే బాగుంటుంది అసలు. బికాస్ ఆర్సీబీ పరంగా అతనికి బెంగళూరు హోమ్ అయినా కానీ, బట్ ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ అహ్మదాబాద్. ఫైనల్లో చేరుకోవాలి, ట్రాఫీ గెలవాలి. ఆ ట్రాఫీ గెలిచిన తర్వాత అదొక రకమైనటువంటి ఫేర్వెల్ ఉంటుంది. బికాస్ దాదాపుగా 90,000 క్రౌడ్ వరకు మ్యాచ్ చూడడం, ఎంజాయ్ చేయడం అతని బ్యాటింగ్. దట్ కెన్ బి ఫిట్టింగ్ ఫేర్వెల్ అవుతుంది, డౌటే లేదు అందులో. ఎవ్రీబడి జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ టు హ్యాపెన్. బట్ ఇక్కడ మాత్రం మీరు అన్నట్టుగా ఈ టూ మ్యాచెస్ లో ఒక ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం ఈ మ్యాచ్ లో? ఉంటుంది, ఒక ల్యాప్ ఆఫ్ ఆనర్ అయితే ఉంటుంది డెఫినెట్లీ. అది అగైన్స్ సన్ రైజర్స్ అగైన్స్ మ్యాచ్ ఆడినప్పుడు May 23 రోజు పకడ్బందీగా ఇస్తారు. అఫ్ కోర్స్ ఎల్లుండి మ్యాచ్ అంటే నేను అనుకుంటాను ఇంకా ఒక మ్యాచ్ ఉంది కనుక దే విల్ బి రెడీ ఫర్ దట్ మ్యాచ్. అతని ఫామ్ ఇంపార్టెంట్ అండి. అతని రిథమ్ మూమెంటం సస్పెన్షన్ కంటే ముందు అద్భుతంగా కొనసాగింది. అండ్ ఇప్పుడు సాల్ట్ నేను అనుకుంటాడు ఆడొచ్చు మళ్ళీ. సాల్ట్ అండ్ బెతల్ గా అవైలబుల్ అయితే ఉన్నారు ముఖ్యంగా వాళ్ళకు. అండ్ హేజల్వుడ్ అవైలబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు. పటిటర్ అయితే మిస్ అవుతారు యాజ్ ఎ కెప్టెన్ గా, ప్లేయర్ గా. బట్ కోహ్లీ అఫ్ కోర్స్ ఇఫ్ హీ కంటిన్యూస్ ద వే హీ ప్లేడ్ బిఫోర్ సస్పెన్షన్, ఇంకా అంతకంటే కావాల్సింది వాళ్ళకు. ఐ థింక్ ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం సాటర్డే మ్యాచ్? 200 స్కోర్స్ చూసాం నరేష్. ఇక్కడ బిగ్ స్కోరింగ్ గ్రౌండ్ 200 స్కోర్స్ అయితే చూసాం. చెన్నై అగైన్స్ చూసాం, మంచి స్కోరింగ్ వచ్చింది. ఆర్ఆర్ అగైన్స్ కూడా చాలా బిగ్ మ్యాచ్, అది బిగ్ స్కోరింగ్ మ్యాచ్. నేను అనుకుంటాను అగైన్స్ కోల్కతా కూడా ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సీ 180+ అయితే మినిమం సాధ్యంగా ఉంటుంది గ్రౌండ్ లో.
అబ్సల్యూట్లీ. ఓకే. అన్లెస్ ఏదైనా రెయిన్ ఉండి, బికాస్ బెంగళూరు ఈస్ నోన్ ఫర్ అన్సీజనల్ రెయిన్స్ గనుక అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్ రాదర్ యాక్చువల్లీ థింక్. యెస్. యెస్. బట్ ఐ థింక్ విల్ డెఫినెట్లీ సీ ఎ గుడ్ స్కోరింగ్ మ్యాచ్. ఫైనల్‌గా మీ ప్రెడిక్షన్ ఈ మ్యాచ్ మీద? ఆర్సీబీ, మై ప్రెడిక్షన్ ఇస్ ఆర్సీబీ బికాస్ దే విల్ కంటిన్యూ దేర్ మూమెంటం అని ఒక ఫీలింగ్ అయితే ఉంది. యెస్. అండ్ నైన్త్ విన్ ఈస్ జస్ట్ బెకనింగ్ అన్న ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. సో థ్యాంక్ యూ. ఆర్‌సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ మళ్ళీ రీస్టార్ట్ కూడా ఒక ఎక్సైటింగ్ కాంటెస్ట్ గానే ఉండబోతుందని చెప్పి సుధీర్ మావ చెప్తున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్ ఆర్‌సీబీకే కాదు కేకేఆర్ కూడా చాలా క్రూషియల్. సో ఆర్‌సీబీకి ఒక విన్ టాప్ 2 టార్గెట్ చేస్తారు ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత. అట్ ది సేమ్ టైమ్ కేకేఆర్ కూడా లాస్ట్ హోప్. ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు కంటెన్షన్‌లో ఉంటారు ప్లే ఆఫ్‌కి. సో ఇది కేకేఆర్ వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్ మీద ప్రివ్యూ. కీప్ వాచింగ్ డైల్ స్పోర్ట్స్.